గోదావరికి వరద మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరితో పాటు ఉపనదుల్లో కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో పల్లపు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చాలా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. భద్రాచలం వద్ద 50.6 అడుగుల నీటి మట్టానికి చేరిన వరద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి 50 అడుగులు దాటడంతో వరద నీరు రహదారులపైకి చేరింది. తుమ్ముగూడెం మండలం తూర్బాక వద్ద రోడ్డుపైకి అడుగు మేరకు వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలం నుండి చింతూరు కొండ వెళ్లే 30వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ముంపు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను దాటి 14.30 అడుగులుగా ప్రవహిస్తోంది. 13,71,792 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 3,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఇక్కడ కూడా మరింతగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి లంక ప్రాంతాలతో పాటు పల్లపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు.